విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తుందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఏపీపీసీబీ చర్యలు చేపట్టింది అన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నియంత్రణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టిందన్నారు పవన్. విశాఖలో కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారన్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. సిపిసిబి, ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశ్చితంగా పర్యవేక్షిస్తాం. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు, పరిశ్రమల కార్యకలాపాలు, పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబీ పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష. అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబీ పరిశ్రమలను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నది. విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసీ నిర్మించిన 5 మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని 13 మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తూ ఉంది.